కుకట్పల్లి న్యూస్ గత కొన్ని సంవత్సరాలుగా స్థానిక నియోజకవర్గ ప్రజలను అలరిస్తూ ముందుకు వెళుతుంది. విశేష కార్యక్రమాలు తీసుకొస్తూ కుకట్పల్లి న్యూస్ మన వార్తల ప్రపంచమంతా అనే నినాదంతో మీ ముందుకు తీసుకొచ్చాం. అదే పరిధిలో ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో వార్తాపత్రికల స్థానిక సమాచారం ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నాయి, వార్తాపత్రికలు ఎటువంటి వార్తలు వస్తున్నాయి, డివిజన్ పరిధిలో కానీ నియోజకవర్గ పరిధిలో ఎటువంటి వార్తలు వస్తున్నాయి అనే కార్యక్రమానికి పక్కా లోకల్ న్యూస్ పేపర్ విశ్లేషణ వార్తా కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ రోజు ప్రస్తుతానికి మనం నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రభ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను శీర్షికలు తీసుకుని చదివే ప్రయత్నం చేద్దాం. ముందుగా గద్వాల్ విజయలక్ష్మి మేయర్ గ్రేటర్ హైదరాబాద్ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు ఛానల్ తరపు నుంచి, ఛానల్ టీం తరపు నుంచి తెలియజేస్తున్నాం. వార్తల్లో ప్రధాన అంశాలు చూస్తే అందరూ టీకా వేయించుకోవాలి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాక్సినేషన్ డ్రైవ్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే అంటూ ఒక వార్తను నమస్తే తెలంగాణ కుకట్పల్లి నియోజకవర్గ స్థాయిలో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కేపీహెచ్బి కాలనీ సంబంధించిన ఈ వార్త ఉంది. అదేవిధంగా కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి అంటూ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ సంబంధించిన వార్త ఒకటి ఉంది. కార్పొరేట్ విద్యా సంస్థలు దోపిడీని అరికట్టాలు అంటూ కుకట్పల్లిలో మాట్లాడుతున్న ఏవీపీ నేతలు అంటూ ఒక వార్త వచ్చింది. నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా కుకట్పల్లి రైతు బజార్లకు సంబంధించిన కూరగాయల ధరలు కూడా వారు ప్రచురించారు. ప్రస్తుతానికి మనం నమస్తే తెలంగాణ పేపర్లో ఉన్న అందరూ టీకా వేయించుకోవాలి వార్తలు ఏమి విశ్లేషించారో ఒకసారి చూద్దాం. కేపీహెచ్బి కాలనీ కరోనా టీకా వేయించుకోవడంపై అపోహలు వద్దని, ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకుని ఆరోగ్యంగా జీవించాలని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం మోసపేట సర్కిల్లోని కేపీహెచ్బి కాలనీ 6వ ఫేజ్ కేఎన్ఆర్ గార్డెన్లతో పాటు కొనసాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడి పగడ్బందీగా కృషి చేస్తుందని చెప్పి తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే చేపట్టిన లాక్డౌన్ సత్ఫలితాలు పొందినట్లు సాధించినట్లు ఆయన తెలియజేశారు. జ్వరం సర్వేతో ముందడుగు వేశామని, ముందుగా కరోనా లక్షణాలు గుర్తించి మెడికల్ కిట్లు అందించడం వల్ల కరోనా కట్టడి అయిందని అన్నారు. మరోవైపు ఉచితంగా కరోనా పరీక్షలు చేయించడంతో పాటు మందులు కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తుందని ఆయన తెలియజేశారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల పట్ల కరోనా తగ్గుముఖం పడుతుందని, త్వరలోనే కరోనా రహిత రాష్ట్రంగా మారుతుందని విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేసినట్లుగా వార్తలో ప్రచురించారు. ప్రజలందరూ మరింత బాధ్యతగా వ్యవహరించాలని, మాస్కులు ధరిస్తూ భౌతిక దూరాన్ని పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వార్త సారాంశం ఇది. రోడ్లపై క్యూ లేకుండా చూడాలి. కరోనా వ్యాక్సిన్ సబ్ ట్యాగ్ లైన్ గా దానిలో రాసిన విషయం ఏంటంటే, కరోనా వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రోడ్లపై క్యూలు లేకుండా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే కృష్ణారావు సూచించారు. వ్యాక్సినేషన్ కోసం ఏదైతే వచ్చే మహిళలు, వృద్ధులు రోడ్లపై నిలబడడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని, వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. స్లాట్ ప్రకారమే లోపలికి అనుమతించే వారికి ప్రాధాన్యత టీకా వేయాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుతో పాటు డిపిఓ శ్రీనివాస్, ఎస్ఎస్ మురళీధర్ తదితరులు పాల్గొన్నట్లుగా తెలియజేశారు. గోపాల్ నగర్ లో వ్యాక్సినేషన్ డ్రైవ్ అదే వార్తలో సబ్ ట్యాగ్ లైన్ గా కేపీహెచ్బి కాలనీ గోపాల్ నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను చేపట్టారు. కాలనీ ప్రజల ఆరోగ్యం కోసం అగర్వాల్ సమాజ్ అక్బర్ వైద్యశాల సహకారంతో 200 మంది కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించినట్లుగా ఈ కార్యక్రమంలో వసంత, సైదుల్ బాబు, చైతన్య రెడ్డి, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొని తెలిసారు. కేపీహెచ్బి కాలనీ 6వ ఫేజ్ లో ఎన్కే గార్డెన్ లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అంటూ ఒక దృశ్యాన్ని మనకి ప్రచురించారు. వాస్తవంగా దీంట్లో మనం పరిశీలించాల్సింది ఏదైతే వారు వ్యాక్సినేషన్ ని స్లాట్ ప్రకారం వచ్చారో వారు మాత్రమే రావాలని వారు సూచిస్తున్నారు. వార్త సారాంశంలో ప్రధానంగా మీరు గ్రహించాల్సింది, ఎవరైతే వృద్ధులు, మహిళలు రోడ్లపైన అంటే వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమాలు ఎక్కడైతే చేపడుతున్నారో దానికి సమీపంలో ప్రధాన రహదారులు ఉన్నాయి. ఆ రహదారులపైకి వెళ్ళిపోయి క్యూ లైన్ ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ తో పాటు ప్రమాదభరితంగా ఉన్నాయంటూ గ్రహించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఈ సూచన చేసినట్లుగా మనకి వార్త పూర్తి సారాంశం తెలుస్తోంది. కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటూ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ సన్మానించిన కాలనీవాసులు అంటూ అదే కార్యక్రమంలో ఉంది. ఆయన ఈ సందర్భంగా ఇచ్చిన మాటను వారు ట్యాగ్ లైన్ గా తీసుకున్నారు. కుకట్పల్లి డివిజన్ పరిధి సాయిబాబా నగర్ నెలకొన్న స్థానిక సమస్యల తక్షణ పరిష్కారానికి కృషి చేస్తానని కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ అన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలోని సాయిబాబా నగర్ కాలనీవాసులు కార్పొరేటర్ సమావేశమై సభ్యులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సకాలంలో వానాకాలంలో దోమల పట్ల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, దోమల నివారణకు ఎంటమాలజీ సిబ్బందితో పిచికారి ఫాగింగ్ చేస్తారని వారు హామీ ఇచ్చినట్లుగా ఈ వార్త ప్రచురితమైంది. ఆయన ఈ సందర్భంగా వారు శాలువాతో సత్కరించి సన్మానించినట్లుగా ఒక ఛాయాచిత్రం మనకి కనిపిస్తుంది. అంటే ప్రస్తుతానికి ఏదైతే వర్షాకాలం రాబోతుందో దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఆయన ఏదైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలను కాలనీవాసులు ప్రస్తావించారు. ఇది ప్రతి ఒక్కరి విధి, ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ మేము కుకట్పల్లి న్యూస్ నుంచి కూడా మీకు అప్పీల్ చేస్తున్నాము. మీ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే దోమల నివారణ మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్య ప్రతి ఒక్కరూ
చెట్లను పెంచే ఒక మంచి సదుద్దేశంతో ఆ కుండీల కింద ఒక ప్లేట్లను తీసుకొచ్చి పెట్టి పైన వాటర్ పోస్తారు. ఆ వాటర్ తర్వాత కిందికి వచ్చిన తర్వాత కింది వాటర్ని అలాగే వదిలేస్తారు. పిల్లలు అక్కడ ఆడుతూ ఉంటారు. దానిలో ఏదైతే ఫార్మింగ్ ఒక స్ప్రెడ్ అవుతుందో ఆ బ్యాక్టీరియా వల్ల మనకి ఇబ్బందులు అవుతాయి, దోమలు వృద్ధి చెందుతాయి. అలాంటి వాటిని ప్రతి ఒక్కరు అపార్ట్మెంట్ల వాసులు కానీ ఎవరైతే ఇండివిజువల్ హౌస్లో ఉండే పూల ప్రేమికులు, చెట్ల ప్రేమికులు ఎవరైతే ఉంటారో ఆ చెట్లను ప్రేమించడం, ఆ గార్డెన్ డెవలప్ చేసుకోవడం మంచి కార్యక్రమం. దాంతోపాటు మన ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందనేది దాని సారాంశంగా మనం అర్థం చేసుకోవాలి. కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలంటూ నినాదించారు కుకట్పల్లిలో మాట్లాడుతున్న ఏవీవీపీ నేతలు అంటూ ఈ నమస్తే తెలంగాణ పత్రికలో ట్యాగ్లైన్ గా ప్రచురించారు. కేపీహెచ్బి కాలనీ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజు దోపిడీని అరికట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఏవీవీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వినోద్ హిందుస్థానీ అన్నారు. ఆదివారం కుకట్పల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారిలో పేద మధ్యతరగతి కుటుంబాలన్నీ రోడ్లు పడ్డాయని, ఈ తరుణంలో కార్పొరేట్ విద్యా సంస్థలు, స్కూళ్లు, కళాశాలలు ఆన్లైన్ క్లాసుల పేరిట ఫీజులు వసూలు చేసి దోపిడీగా పాల్పడుతున్నట్లుగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆరోపించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను సైతం లెక్క చేయకుండా ఫీజులు వసూలు చేస్తున్నారని, దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని, ఫీజుల దోపిడీ అరికట్టాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రాధా, మురళి, సునీల్, గోపాల్, నిఖిల్, వర్షిత్, జమీల్ పాల్గొన్నట్లుగా ఆయన తెలియజేశారు. పూర్తి సారాంశం మనం కనుక ఒకసారి పరిశీలించినట్లే స్థానిక విద్యా సంస్థలు విద్యలకు పెట్టిన పేరు కుకట్పల్లి నియోజకవర్గం. విద్యా సంస్థలకి నిలయం సరస్వతి కళా తల్లి ఎక్కడైనా ఉంది అని అంటే మనకి ఇక్కడ జేఎన్టీయు యూనివర్సిటీ కూడా ఉంది. జేఎన్టీయు జవహర్ నగర్ టెక్నాలజికల్ యూనివర్సిటీ కూడా అనేక మంది విద్యా సంస్థలు ఇక్కడ మనకి నిలవైన ప్రైవేట్ విద్యా సంస్థలకు అయితే కోకొల్లలుగా ఉన్నాయి. ప్రతి విద్యా సంస్థలకు వారు డిమాండ్ చేసేది ఏంటంటే ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని తల్లిదండ్రుల బాధతో పాటు పిల్లలకు విద్యను అందించడంతో పాటు మధ్యతరగతి తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకోవాలని ఒక అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. ఇది ప్రస్తుతానికి మధ్యతరగతి కుటుంబాల్లో ఒక సందిగ్ధత నెలకొంది. కార్పొరేట్ సంస్థలు కేవలం బిల్డింగులు మేము అద్దెలు పెంచుతున్నాం, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ మాకు ప్రాబ్లం ఉంది, వెహికల్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చింది, కేవలం వీరు ఒక్కరికి రాలేదు. అనేక వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో అవి దెబ్బతిన్నాయి. కానీ వ్యాపారం కొనే స్థాయి ఉంది. వ్యాపారాన్ని మీరు విద్యను అమ్ముతున్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా విద్యా వ్యవస్థల దోపిడీ అందరికీ తెలిసింది. పబ్లిక్ గా తెలిసిన బహిరంగ రహస్యం అని దీన్ని చెప్పుకోవాలి. దీనిలో వారు డిమాండ్ చేసిన విధాన్ని ప్రతి సామాన్యుడు డిమాండ్ చేసే విషయం ఇది. కాబట్టి మనం ఈ విషయం గురించి కూడా ప్రత్యేకంగా ఒక విధి విధానాలతో ముందుకెళ్లాల్సిన అవసరం ప్రతి విద్యా సంస్థకు ఉంది. మీరు లక్షలాది రూపాయలు డిమాండ్ చేశారు. స్థానికంగా ఒక చిన్న విద్యా సంస్థను తీసుకున్నట్లయితే ఒక ఎల్కేజీ పిల్లల దగ్గర చూసి 80,000 రూపాయల నుంచి ₹1,00,000 తక్కువ ఏ విద్యా సంస్థల్లో లేవు. అంటే మీరు ఎంత ఫెసిలిటీస్ ఇచ్చినప్పటికీ సామాన్యులు కూడా బలైపోయారు. కరోనా పరిస్థితిలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులోకి విద్యను కొంతకాలం మీరు తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ఏదైతే బిల్డింగ్లకు సంబంధించిన విషయాలు ఉన్నారో ఇటీవల మనం టీఎన్ఎస్ఎఫ్ లీడర్ని కూడా కలిసిన సందర్భంలో వాళ్ళు కూడా మనం చెప్పింది ఏంటంటే విద్యా సంస్థలు విద్యను అందించే విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా విద్యా దోపిడీ అంటే విద్యా వ్యవస్థను అమ్ముకుంటూ ప్రయత్నించారు. విద్యా సంస్థలు ప్రస్తుత తరుణంలో పరిస్థితులకు అనుగుణంగా మీరు ప్రవర్తించాలి. తప్పకుండా పరిస్థితులు చక్కబడతాయి. మీరు కూడా ఏదైతే అనుకున్నారో ఆ విజయాలు సాధిస్తారు. ప్రతి విద్యా సంస్థకు మనం కూడా అప్పీల్ చేసేది ఒకటే, మధ్యతరగతి కుటుంబాలకు విద్యను మీరు కనీస స్థాయిలో అందించే ప్రయత్నం చేయండి. దోపిడీ వ్యవస్థను నిర్మూలించే ప్రయత్నంగా మీరు ముందుకు వెళ్తారని కుకట్పల్లి న్యూస్ కూడా మిమ్మల్ని కోరుకుంటుంది. అదేవిధంగా మరొక నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు అంటూ దాదాపుగా కొన్ని ప్రాంతాలను మీరు చేసి అంటే వెల్లడించే ప్రయత్నం చేశారు. 9,814 మందికి కరోనా టీకాలు అంటూ కేపీహెచ్బి కాలంలో మరొక వార్తను ప్రచురితం చేశారు నమస్తే తెలంగాణ పేపర్లో. కుకట్పల్లి జోన్ పరిధిలో 5 సర్కిళ్లలో కరోనా టీకాల ప్రక్రియ వేగంగా సాగుతుందని జడ్పీ మమత అన్నారు అంటూ ఈ వార్త ప్రచురితం చేశారు. ఆదివారం 5 సర్కిళ్లలో 9,814 మందికి కరోనా టీకాలు వేసినట్లు తెలిపారు. సర్కిళ్ల వారీగా పరిశీలిస్తే మోసాపేట సర్కిల్లో 2,051, కుకట్పల్లి సర్కిల్లో 2,239, కుత్బుల్లాపూర్ సర్కిల్ దానిలో 2,538, గాజుల రామారావు సర్కిల్లో 1996, ఆల్వాల్ సర్కిల్లో 1,120 మందికి టీకాలు వేసినట్లుగా ఈ సమాచారం అందుతుంది. అంటే ఈ వార్త కుత్బుల్లాపూర్ సంబంధించింది కానీ ఆల్వాల్ సంబంధించిన కానీ ఇవన్నీ ఎందుకు ప్రచురించారు అంటే జోనల్ కమిషనర్ మమతకు సంబంధించిన వార్త కాబట్టి ఆమె జోనల్ స్థాయిలో ఏవైతే సర్కిల్ వస్తాయో ఆ సర్కిల్ అని వారు ప్రచురించే ప్రయత్నం చేశారు. ఇది నమస్తే తెలంగాణలో కుకట్పల్లికి ఇచ్చిన ప్రాధాన్యత. ఈ రోజు కుకట్పల్లి నియోజకవర్గ స్థాయిలో వీరికి ఎటువంటి సమస్యలు కనిపించాయా లేవనేది కూడా చూద్దాం. స్థానికంగా ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఉన్న వార్తలన్నీ మనం ప్రచురితమైన వార్తలన్నీ చూస్తున్నాం. ఇక్కడ ఎక్కడా కూడా ప్రజా సమస్యల వెలువ అనేది కానీ ప్రజా సమస్యలకు సంబంధించిన అనేది కానీ మనకి ఎక్కడ ప్రస్తావించినట్లేదు. తప్పకుండా నమస్తే తెలంగాణ పేపర్ వారికి కూడా మనం విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ఉందో ఆ విషయానికి సంబంధించిన వార్తలు ప్రజా సమస్యలు కూడా తీసుకొచ్చే ప్రయత్నం వారు చేయాలని మనం ఆకాంక్షిద్దాం. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఏదైతే ఉందో ఇక్కడ ఒక
హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఒక వార్త ప్రచురితమైంది. ముద్దాపురం కృష్ణ గౌడ్ బీజేపీ సీనియర్ నాయకుడు, ఈయన మన ఫతేనగర్ లో కార్పొరేటర్ గా బీజేపీ కార్పొరేటర్ గా పోటీ చేశారు. అయితే చివరాఖరికి కొండా సతీష్ గౌడ్ అక్కడ గెలవడం జరిగింది. ఆయన బీజేపీ గతంలో ఆయన టీడీపీలో కూడా ఉన్నారు. ఆయన నాయకుడు ఒక ప్రకటన ఇచ్చినట్టున్నారు. ఇది ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు, నమస్తే తెలంగాణ పత్రికకి 10వ వార్షిక శుభాకాంక్షలు తెలియజేశారు. తప్పకుండా ముద్దాపురం కృష్ణ గౌడ్ గారు మీరు ఇచ్చిన ప్రకటన మీ ప్రచారానికో లేబర్ పేపర్కో ఉపయోగపడుతుంది, కానీ మీరు ప్రజా సమస్యల మీద కూడా దృష్టి సారించాలని మేము కోరుకుంటున్నాం. ఫతేనగర్లో అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు కూడా మీరు ముందుకు తీసుకొస్తే మీరు కేవలం ఎలక్షన్ సమయంలోనే కాకుండా ప్రజా సమస్యల్లో కూడా మీరు ఉన్నారని ప్రజలకు నాడి తెలుస్తుంది. మరొకసారి మీకు పట్టం కట్టే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. ముద్దాపురం కృష్ణ గౌడ్ బీజేపీ సీనియర్ నాయకులు అంటే పాపం ఆయన చేశారు. గతంలో కార్పొరేటర్ గా కూడా ఆయన పనిచేశారు టీడీపీ హయాంలో. ఆ తర్వాత వాతావరణం, రాజకీయ అనుభవాలు, రాజకీయ విశ్లేషణలతో కొన్ని మార్పులు చేర్పులు, కొత్త నాయకుల కొత్త తరం వచ్చింది. ముద్దాపురం గారు కొంచెం వెనుకంజ వేశారు. అయినా సరే ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. పట్టువదలు విక్రమార్కుల్లా ముందుకు వెళ్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. కాబట్టి ముద్దాపురం కృష్ణ గౌడ్కి ఈ వేదిక మనం అప్పీల్ చేసేది, ప్రజా సమస్యల పేరు కూడా మీరు ఒక ప్రయత్నం అంటే ప్రజా సమస్యల్ని స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తే మీరు ప్రజలు ఎల్లవేళలో ఉంటారని. అదేవిధంగా కుకుట్పల్లి న్యూస్ పక్కా లోకల్ కార్యక్రమంలో ఇప్పుడు మనం ఆంధ్రప్రభకు సంబంధించినటువంటి ఏదైతే కార్యక్రమంలో ఆంధ్రప్రభకు సంబంధించిన వార్తలు ఏమి పతాక శీర్షికలో తీసుకున్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కోట్లాది రూపాయలతో నియోజకవర్గ అభివృద్ధి అంటూ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గాంధీ కార్పొరేటర్లు అంటూ ఒక ఏదైతే వార్తను ప్రచురించారు. సమస్యలు తలెత్తకుండా చూస్తా అంటూ అపార్ట్మెంట్ వాసులతో మాట్లాడుతున్న జూపల్లి కార్పొరేటర్ జూపల్లి అంటూ ఒక వార్త ప్రచురితమైంది. వ్యాక్సినేషన్ వచ్చే వారికి ఇబ్బంది లేకుండా చూడాలి అంటూ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కృష్ణారావు గారి గురించి ఒక వార్త ప్రచురితం చేశారు. ఇదే విధంగా ఇక్కడ మనకి ఇంకొక వార్త ఉంది. ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలంటూ కూడా ఒక వార్త ప్రచురించారు. 18 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందేలా చూస్తామంటూ వ్యాక్సినేషన్ డ్రైవర్ని పరిశీలించిన అసోసియేషన్ సభ్యుల పేరిట ఒక వార్త ప్రచురితమైంది. కుకట్పల్లి డివిజన్ బీజేపీ పూర్తి కమిటీ నియామకం అంటూ ఒక వార్త ప్రచురించారు. నియామక పత్రాలు అందజేస్తున్న సూర్యారావు అంటూ కూడా ఒక వార్తను ప్రచురితం చేశారు. ఆంధ్రప్రభ తెలుగు దినపత్రిక ఒక ప్రత్యేక వరవడి, ఒక ప్రత్యేకమైనటువంటి విషయాలను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం స్థానికంగా గతం కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉంది. దానికి మనకి కుకట్పల్లికి ఇన్ఛార్జిగా దాసరి రాహుల్ ప్రదీప్ ఉన్నారు. ఆయన తన అనుచర గణంతో తన టీంతో కలిసి అనేక వార్తలు సేకరించి మంచి వార్తలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సెన్సేషనల్ వార్తలు కూడా వస్తూ ఉంటాయి. ఇటీవల మనం హాస్పిటల్కి సంబంధించిన దోపిడీ వ్యవస్థ కూడా మనము ఆ వార్తను ఒకసారి చూడడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న వార్తల గురించి విశ్లేషిస్తే కోట్లాది రూపాయలతో నియోజకవర్గ అభివృద్ధి అంటూ ఇది ప్రచురితం జరిగింది. వివేకానంద నగర్ డివిజన్ అంటే శేరిలింగపల్లి నియోజకవర్గంలో ఉన్నప్పటికీ వివేకానంద నగర్ డివిజన్ కూడా కుకట్పల్లి సర్కిల్లోకి వారు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఈ వార్త ప్రచురితం చేశారు. వార్త పూర్తి సారాంశం చూస్తే కోట్లాది రూపాయలను వెచ్చించి నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తున్నట్టు శేరిలింగపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరకెప్పుడు గాంధీ పేర్కొన్నారు. ఆదివారం వివేకానంద నగర్ డివిజన్ లోని కమల ప్రసన్న నగర్, వెంకటేశ్వర నగర్, మాధవరం కాలనీ, ఈనాడు కాలనీ, సప్తగిరి కాలనీ, ఏఎస్ రాజు నగర్ కాలనీలో దాదాపుగా 1,59,70,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్ల పునరుద్ధరణ కార్యక్రమం పనులకు కార్పొరేటర్లు రోజాదేవి, రంగారావు, ఉప్పలపాటి శ్రీకాంత్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో అభివృద్ధి ఆగకూడదనే ఉద్దేశంతో సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయన అన్నట్లుగా రాశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గంలో అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన నియోజకవర్గం తీర్చిదిద్దామని ఆయన పేర్కొన్నారు. వివేకానంద నగర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమని ఆయన అన్నట్లుగా రాశారు. నాణ్యతా ప్రమాణాలతో అభివృద్ధి పనులను చేపట్టాలని అధికారులకు ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ అధికారులు డిఈ శ్రీరాములు, ఏఈ స్వప్న, వర్క్ ఇన్స్పెక్టర్ సుధాకర్, మాజీ కార్పొరేటర్ రంగారావు, సంజీవరెడ్డి, గొట్టిముక్కల పెద్ద భాస్కరరావు, నాయనేని చంద్రకాంతరావు, రామచంద్రరావు, కార్తీక్ రావు, అల్లం మహేష్, అదేవిధంగా చంద్రమౌళి సాగర్, మోజేస్ ఆంజనేయులు, శ్రీనివాసరెడ్డి, రాఘవులు, విద్యాసాగర్, చిన్న సోమేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నట్లుగా దీంట్లో ప్రచురితం చేశారు. మరొక వార్త చూసినట్లయితే అయితే ఈ వార్తకు సంబంధించి కోట్లాది రూపాయల నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పినట్లయితే మనం ఈ వార్తకు సంబంధించిన ఒక విశేషమైన విషయాన్ని మనము ఇక్కడ ప్రస్తావన తీసుకురావాలి. రాబోయే వర్షాకాలం సీసీ రోడ్ల ఏర్పాటు ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి నాయకులు, అధికారులు కొంచెం ముందుగా మేల్కొంటే బాగుంటుందని కూడా ప్రజలు భావిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ప్రజలు చూస్తూ ఉంటారు అంటే లాక్డౌన్ జరిగిన నేపథ్యం కానీ లేకపోతే ఖాళీగా ఉన్న సమయంలో కానీ పనులు చేయని అధికారులు, శంకుస్థాపన చేయని నాయకులు, ఇలా ప్రజలు రద్దీగా ఉన్న అంటే లాక్డౌన్ ఎత్తివేశారు. దాదాపుగా నిన్నటి నుంచి లాక్డౌన్
పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి ఎత్తివేయడం జరిగింది. ఇలాంటి సమయంలో పనులు జరగడం కూడా కొంతవరకు ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అంటే అధికారులకి మనము ఛానల్ తరపు నుంచి కానీ మనము ఒక ప్రత్యేక సూచన చేసేది ఏంటంటే, ఎప్పుడైతే పబ్లిక్ తిరగకుండా ఇబ్బంది పడకుండా ఉంటారో ఆ సమయాల్లో ఇలాంటి పనులు పెట్టుకున్నట్లయితే కంపల్సరీగా మీరు ఆదర్శవంతంగా నిలుస్తారు, ప్రజలు కూడా ఆకాంక్షిస్తారు. మీరు చేసిన అభివృద్ధి చూడడంతో పాటు ఇక్కడ రాస్తున్నారు, ఏమని రాస్తున్నారంటే అభివృద్ధి పనులను పూర్తి స్థాయి క్వాలిటీతో తీసుకొస్తాము. ఏ విధంగా క్వాలిటీతో తీసుకొస్తారు అంటే, మీరు మంచి సిమెంట్ కలిపి లేకపోతే మంచి రకమైన నాసిరకం లేని మంచి క్వాలిటీ తీసుకొస్తారని మీరు అనుకుంటారు. కానీ ఆ రోడ్లో సీసీ రోడ్లు వేసేటప్పుడు మనం చాలా వరకు చూస్తూ ఉంటాం. సీసీ రోడ్లు వేసే ప్రస్తావనలో పూర్తిగా ఖాళీ చేసి అక్కడ ఉన్న మొత్తం మట్టిని తీసేసి వీళ్ళు పూర్తి స్థాయి రోడ్లు వేస్తుంటారు. కానీ ఆ నిత్యం తిరిగి అంటే అటు ఇటు కుటుంబాలు జీవించడం కానీ కొంత క్లౌడ్ ఉంటుంది ఆ రోడ్లకి. ఆ రోడ్లు పూర్తిగా బంద్ చేయడానికి కుదరదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ రోడ్లు వేసినప్పుడు ఒక రోజు అవగానే ఆ రోడ్ల మీద తిరుగుతూనే ఉంటారు. అంటే మీరు క్వాలిటీగా వేసి ఉండొచ్చు, కానీ ఆ క్లౌడ్ ఒక నియమం అంటే ఉంటుంది కదా, స్ట్రాంగ్గా అవ్వాలనే దానికి ఇలాంటి దృష్టిలో పెట్టుకుని కంపల్సరీ వర్షాకాలం వచ్చే ముందో లేకపోతే జనాలు తిరిగేటప్పుడు కాకుండా కొంచెం అవకాశం ఉన్నంత వరకు ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు చేసే కార్యక్రమాన్ని కొంచెం ముందుగా తీసుకొస్తే ప్రజలు ఇంకా మరింత సహకరిస్తారని చెప్పి మనం కోరుకుంటాం. అదేవిధంగా మరొక వ్యాక్సినేషన్ కోసం వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా చూడాలి. ఈ వార్తను పూర్తి స్థాయిలో రాయడం జరిగింది. వ్యాక్సినేషన్ కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాక్సినేషన్ కేంద్రాల నిర్వాహకులు సూచించారు. ఆదివారం నియోజకవర్గంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ను ఆకస్మికంగా తనిఖీ పరిశీలించారు. అదేవిధంగా టీకా కేంద్రాల దగ్గర వారు ప్రతిదీ పరిశీలించి టీకా కోసం వచ్చేవారు తప్పనిసరిగా టిఫిన్ లేదా భోజనం చేసి రావాలని సూచించారు. టీకా కేంద్రం ఇన్ఛార్జ్ మురళీధర్ రెడ్డి పిఓ శ్రీనివాసులను అడిగిన రోజువారీగా ఎంతమందికి టీకా వేస్తున్నారని ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన, అంతేకాకుండా ప్రజలకు అవగాహన కూడా కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం కేపీహెచ్బి కార్పొరేటర్ మందారి శ్రీనివాసరావు, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నట్లుగా ఈ వార్త ప్రచురితమైంది. తప్పనిసరిగా అవగాహన అనేది ఉండాలి. కరోనా విపత్కర సమయంలో ప్రధానంగా కరోనాకి నియమ నిబంధనలు పాటిస్తూ అంటే మాస్కులు ధరించడం కానీ, శానిటైజర్లు వాడుకోవడం కానీ, సోషల్ డిస్టెన్స్ భౌతిక దూరం పాటించడం వంటి ప్రతి ఒక్కరు అవగాహన ఇప్పటికే వచ్చింది. గత 2 సంవత్సరాలుగా మనం అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలని చెప్పేసి కూకట్పల్లి న్యూస్ కూడా మీకు అప్పీల్ చేస్తూ ఉంది. అదేవిధంగా మరొక వార్త ఉంది. ఇక్కడ ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి అంటూ సమావేశంలో ఏబీపీ నాయకులు కూడా ఇదే వార్తను మరి ఆంధ్రప్రభ కూకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్బి డివిజన్లో ప్రచురితమైంది. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలు దోపిడీ అరికట్టి ఫీజుల నియంత్రణ చేయాలి. ఈ సమావేశంలో వినోద్ కుమార్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది పేద మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఈ విపత్కర పరిస్థితుల్లో కార్పొరేట్, ప్రైవేట్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కళాశాలలు ఆన్లైన్ క్లాసుల పేరిట అధిక ఫీజులు తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి చేస్తూ కష్టకాలంలో కాసుల ప్రకృతికి మరింత ఆందోళన నెట్టడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి విద్యా సంస్థలు కఠిన చర్యలు తీసుకున్నారు. దీంట్లో మనం తప్పకుండా చర్చించాల్సిన అంశం, రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమైన విషయం ఎందుకు విద్యా సంస్థలకు అర్థం కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమైన విషయం ఎందుకు విద్యా సంస్థలకు అర్థం కావడం. వీళ్ళు ప్రస్తావించిన అంశం ఏంటంటే, వచ్చిన జీవోలను అనుసరించి విధి విధానాలు లేకుండా విద్యా సంస్థలు సొంత జీవోలు సృష్టించుకునే ప్రయత్నం చేస్తున్నాయని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. తప్పకుండా ఇలాంటిపై అధికారులు కొరడా జులిపించాలి. ఎవరైతే ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు ఉంటారో వారు కంపల్సరీ వీటిని ప్రత్యక్షంగా తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుని ఏం జరుగుతుందో క్షేత్రస్థాయిలో పరిశీలించి వారిపై చర్యలు తీసుకుంటే తప్పకుండా ఇలాంటి వ్యవహారాలు అరికట్టే ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరొక వార్త ఉంది. ఆంధ్రప్రభలో వార్త, కూకట్పల్లి జంట సర్కిల్లో తగ్గుతున్న కరోనా కేసులు అంటూ ఒక వార్త ప్రచురించారు. ఇది కూడా కేపీహెచ్బి డివిజన్ సంబంధించి కూకట్పల్లి జంట సర్కిల్లో పరిధిలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. తాజాగా ఆదివారం కూకట్పల్లి నియోజకవర్గంలో 587 మందికి మాత్రమే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందులో 3కి మాత్రమే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్య అధికారులు తెలిపారు. పర్వత నగర్ పిహెచ్సిలో 1, బాలానగర్లో 1, హస్మత్పేటలో 1 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా తెలిపారు. కేసులు తగ్గుతున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. అంటే మనం ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవచ్చు, దాదాపుగా కరోనా కట్టడి చేసే ప్రయత్నం అధికారులు చేశారు, అదేవిధంగా ప్రభుత్వం చేసింది, ప్రజలు సహకరించారు. కానీ ఇంకా ఇక ముందు జరిగే ఏదైతే ఇక ముందు కూడా మనం నడిచే ప్రయాణంలో పూర్తి స్థాయిలో నిర్మూలన జరగాలి, పూర్తి స్థాయిలో కరోనా రాకుండా మనం కాపాడుకోవాలి. అంటే 3 కేసులు పాజిటివ్ వచ్చినట్టుగా మీరు తెలియజేశారు. 587 మందికి టెస్టులు చేస్తే 3కి 3 ప్రాంతాల్లో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు అధికారులు తెలియజేశారు. తప్పకుండా ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత జాగ్రత్త అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటాం. అదేవిధంగా ఇక్కడ మరొక వార్త ఉంది. 18 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ అందేలా చూడాలి అని అంటూ ఇక్కడ వార్తను ప్రచురించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ను పరిశీలిస్తున్న అసోసియేషన్ సభ్యులు అంటూ కేపీహెచ్బి డివిజన్
18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్ అందేలా చూస్తామని గోపాలరావు నగర్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. ఆదివారం గోపాల్ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అగర్వాల్ సమాజ్, డాక్టర్ అక్బర్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో గోపాల్ నగర్ కాలనీలో సుమారు 200 మందికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారిని విరుగుడుగా వ్యాక్సిన్ ఒకటే మార్గం అన్నారు. ఆదివారం కాలనీలో ప్రైవేట్ హాస్పిటల్ భాగస్వామ్యంతో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను నిర్వహించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా ఇలాంటి సందర్భంలో అసోసియేషన్ సభ్యులను మనము అభినందించాలి. అసోసియేషన్ సభ్యులు చొరవ తీసుకుని స్థానికంగా ఉన్న అసోసియేషన్ అంటే గోపాలనగర్ ఏదైతే ఉందో ఆ ప్రాంత ప్రజలకు మంచి జరగాలని వారు ఆశించారు. వారికి ఆశించిన ప్రైవేటు హాస్పిటల్ భాగస్వామ్యంతో వారు ముందుకెళ్ళినట్లుగా మనకి ఇక్కడ వార్త ప్రచురితమైంది. తప్పకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టినట్లయితే అసోసియేషన్ సభ్యులను ప్రతి ఒక్కరు అభినందిస్తారని చెప్తున్నాం. ఇక ఎట్టకేలకు ఇక్కడ ఒక వార్త ఉంది. కుకట్పల్లి డివిజన్ లో పూర్తి స్థాయి బీజేపీ పూర్తి కమిటీ నియామకం అంటూ ఒక వార్త ప్రచురించారు. నియామక పత్రాలను అందజేస్తున్న సూర్యారావు. భారతీయ జనతా పార్టీ శ్రీలింగంపల్లి నియోజకవర్గం కుకట్పల్లి డివిజన్ బాగా అమీర్ పార్టీ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గంగుల రాజిరెడ్డి అధ్యక్షున ఓబీసీ మోర్చా అధ్యక్షులు మురళీకృష్ణ ఆధ్వర్యంలో పూర్తి కమిటీ వేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అర్సనపల్లి సూర్యారావు హాజరైన నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో లీగల్ సెల్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, మేడ్చల్ జిల్లా కార్యదర్శి విజిత్ వర్మ, బీజేవైఎం మీడియా సెల్ నాయకులు సాయి కుమార్, సీనియర్ నాయకులు శ్రీహరి యాదవ్, బాలు యాదవ్, రాజు బిటల్, అజయ్ కుమార్, యువ మోర్చా వెంకట తదితరులు పాల్గొన్నట్లుగా ఈ వార్త ప్రచురితమైంది. కంపల్సరీ బీజేపీకి సంబంధించిన వార్త. ఈ బీజేపీ వార్తలు ఎవరైతే ఒక కొత్త తరం నాయకులకు అవకాశం ఇచ్చినట్లుగా ఇక్కడ మనకు కావాల్సింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అరసనపల్లి సూర్యారావు చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేసినట్టుగా వార్త ప్రచురితమైంది. బీజేపీ విషయానికి వస్తే కుకట్పల్లిలో గత కార్పొరేట్ ఎలక్షన్ సమయంలో పూర్తిగా భంగపడింది. కార్యాలయం ముందు ఎప్పుడు లేనటువంటి ఒక విచిత్ర వాతావరణ ధోరణి ఏర్పడింది. అక్కడ ఒక ఫైర్ అయింది. అంటే ఫైర్ లాంటి వాతావరణం, యుద్ధ వాతావరణం. పోలీసులు కూడా వచ్చిన విషయం మనకు తెలుసు. కార్పొరేటర్ టికెట్లు లభించలేని వాళ్ళు, అంటే నిరాశావహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక దాడికి దిగే ప్రయత్నం చేశారు. మనం తప్పకుండా ఒక విషయాన్ని మనం ప్రస్తావించాలి. మీరు ఏ పార్టీ అయినా కావచ్చు, మీరు ఏ నాయకులైనా కావచ్చు, మీరు ఎంతటి వారైనా కావచ్చు, కానీ పూర్తిగా మీరు గ్రహించాల్సింది రాజకీయ నిబద్ధత అనేది మీరు అలవాటు చేసుకోవాలి. కంపల్సరీ ఇలాంటి వాతావరణం ఏర్పడినప్పుడు రాజకీయాల్లో పదవులు అనేది ఆ పార్టీ యొక్క ప్రాబల్యం, మీకు అంతర్గత యుద్ధం, అది అంతర్యుద్ధం జరుగుతుంది, అంతర్గతంగా జరుగుతుంది. మీకు పార్టీలో ఉన్న ప్రాబల్యం, మీ పార్టీలో ఉన్న ఇంపార్టెన్స్, మీరు పార్టీకి చేసిన సేవలను బట్టి మీకు వస్తూ ఉంటుంది. ఆ టికెట్లు అమ్ముకున్నారు, లేకపోతే టికెట్లు సేల్ పెట్టారు అని మాట్లాడుతూ ఉంటారు. అదే విషయాన్ని మనం అడిగితే నాట్ ఫర్ సేల్ అని వాళ్ళు చెప్తారు. సేలా నాట్ ఫర్ సేల్ అనేది వాళ్ళ అంతర్యుద్ధం కాబట్టి మనం ఆ విషయాల్లోకి వెళ్ళదలుచుకోలేదు. కానీ క్రమశిక్షణతో అంటే ఇది ఏదైతే నియామక పత్రాలు అందజేశారు కాబట్టి ఇలాంటి విషయాలు చర్చించాల్సిన అవసరం వచ్చింది. ఎవరైతే నియామక పత్రాలు తీసుకుంటారో వారు కంపల్సరీ పార్టీకి విధేయులుగా పనిచేసుకుంటూ ఉండాలి. ప్రజా సమస్యలను పార్టీ దృష్టికి కానీ, ప్రభుత్వ దృష్టికి కానీ, ప్రభుత్వ అధికారుల దృష్టికి, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. కేవలం పార్టీ కోసమే కాకుండా ప్రజలకు మీరు వారధిగా పనిచేసి, ప్రజలకు, ప్రభుత్వానికి, నాయకులకు వారధిగా పనిచేసినట్లయితే ప్రజలు మిమ్మల్ని కంపల్సరీ ఆదరిస్తారు. అంటే ప్రస్తుతం ఎవరైతే గెలిచి ఉన్నారో వారందరినీ అదే విధంగా ఆదరించారు కాబట్టి వారు ఒక స్థానంలో ఉన్నారు. కార్పొరేటర్లుగా ఉన్నారు, డివిజన్ అధ్యక్షులుగా ఉన్నారు, రకరకాలుగా ఉన్నాయి. అంటే మీ పార్టీ పదవులకు సంబంధించి మీ అంతర్గత విషయం అయినప్పటికీ ఎక్కడైనా ఏ పదవి తీసుకున్నా రాజకీయ నాయకులు ఒక నిబద్ధతతో పనిచేయాలి. ఇదే విషయాన్ని చెప్తుంది. కంపల్సరీ కుకట్పల్లి నియోజకవర్గంలో కుకట్పల్లి న్యూస్ ఛానల్ ఒక ముఖ్య ఉద్దేశం స్థానిక ప్రాబల్యం ఎంత ఉంటుంది, పత్రికలు, విలేకరులు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, ప్రజా సమస్యలు ఏ దృష్టితో తీసుకెళ్తున్నారు, ప్రజా సమస్యల్ని ఏ దృష్టితో కేంద్రీకరించి వీరు పేపర్లో ప్రింట్ చేస్తున్నారనే వాస్తవాలు బయట పెట్టడానికి పక్కా లోకల్ న్యూస్ పేపర్ల విశ్లేషణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ప్రతి ఒక్కరు ఆదరిస్తాము. ఈ రోజు నమస్తే తెలంగాణ ఆంధ్రప్రభ పత్రికలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. రేపటి రోజు మరిన్ని పత్రికలు మీ ముందుకు తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మీ పక్కా లోకల్ న్యూస్ పేపర్ల విశ్లేషణ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు మీకు ధన్యవాదాలు. కుకట్పల్లి న్యూస్ మనం ఇక్కడ, మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో మీ ముందుకు వచ్చాం. ఆదరాభిమానాలు ఎల్లవేళ కొనసాగాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనమిక్కడ, మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.